నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత హాట్ టాపిక్ అంటే ఈరోజు పోక్సో ఒక కేసు అంటూ ఉంది అని మెట్రో రైల్లో కూడా ప్లకార్డ్స్ పట్టుకుని ఈయన బండి భగీరథు, ఇతను ఆ 15 ఏళ్ల అమ్మాయి సెక్సువల్గా అబ్యూజ్ చేశాడంటూ ప్రచారం చేస్తూ కూడా, అంటే ఎక్స్పర్టీలు సంథింగ్ ఎవరు ఏమైనా కానిచ్చు, అంటే అంత ఇదిగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే నిజంగానే బండి భగీరథు మరి చేసినటువంటి దుశ్చర్యకి బండి సంజయ్ వెనకేసుకొస్తా ఉన్నాడు. ఆయన కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక హోంశాఖకి మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి బండి సంజయ్ లాంటి వ్యక్తులు యొక్క కుమారుడే ఇంతలాంటి పరిస్థితికి దిగజారితే మరి సామాన్యులకి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి సామాన్యులు ఇలాంటి కేసుల్లో కనుక ఇరుక్కుంటే వాళ్ళకి పడే శిక్ష ఎంత తొందరగా జరుగుతుంది? మరి బండి సంజయ్ కొడుక్కి ఎందుకు ఇంత తొందరగా శిక్ష పట్టలేదు? బండి సంజయ్ కొడుకు అసలు ఎక్కడున్నాడు అనేది చాలామంది రకరకాలుగా మాట్లాడుతారు. నిజంగానే మరి బండి సంజయ్ కొడుకు అత్యాచారం చేశాడా, లేకపోతే అతని మీదే లేనిపోని కేసు ఏదైతే హనీ ట్రాప్ కేసు పెట్టారంటే అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మనతో పాటు బక్కా జర్సన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మరి ఈ కేసు విషయంలో ఇప్పుడే రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మరి జర్సన్ గారు ఏం చెప్తారు విందాం. జర్సన్ గారు నమస్కారం. జర్సన్ గారు, ఇప్పుడు ఈ కేసుని ఎంతో ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. మీలాంటి సామాజికవేత్తలు కూడా దీన్ని, అంటే ఒక ఎవరైనా కానీ చిన్నపిల్లలు కానీ అదే మైనర్ బాలికల మీద జరిగే అత్యాచారాల మీద ఇది చాలా గొప్ప, అంటే ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశం. కానీ ఇక్కడ చూస్తే ఒక పెద్ద మంత్రి, దేశానికి సంబంధించిన మంత్రి బండి సంజయ్ గారు. సో అతను కుమారుడు ఎట్లాంటి దుశ్చర్యకి పాల్పడితే మరి ఏంటి కేసులు ఇంకా నాన్స్తూ ఉన్నారా, లేకపోతే నిజంగా అతని మీద గుడ్డగా అంటే ఏదో బట్టకాల్చి మీదేశారా, లేకపోతే నిజంగా అతను కేసులో ఇరుక్కున్నాడా? ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? ఇప్పుడు ఏదేమన్నప్పటికీ బండి సంజయ్ అనేటప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు, బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన నేరెళ్ల సంఘటన బయటికి తీసుకొని వచ్చిండు. తర్వాత నేరెళ్ల సంఘటన బాధితుల మోసం చేసి ఆ ఉద్యమాన్ని అమ్ముకున్నాడు, పైసలు వచ్చినాయి. అప్పటిదాకా ఈ కొడుకుల పేర్లు, కుటుంబస్తుల పేర్లు బయటికి రాలే. నిన్న ఎంపీ అయిండు, కొడుకు బయటికి వచ్చిండు. అంటే ఎంపీలకు ఏమేమి ఫ్రీ? టోల్ గేట్ ఫ్రీ, క్వార్టర్ ఫ్రీ, ఏది ఇల్లు ఒక ఇల్లు ఇస్తారు, అర్థం తిరగడానికి అలవెన్స్ ఇస్తారు, ప్రోటోకాల్ ఇస్తారు, అది ఫ్రీ. కానీ ఇంకొకటి ఇచ్చిండ్రు ఎంపీ అయినప్పుడు, ఏంది? మంది పిల్లలను కొట్టొచ్చు, గుండాయిజం చేయొచ్చు, ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు అనేది వీళ్ళ కొడుకు మొట్టమొదటి చేసింది. అప్పుడు అయ్యో చిన్నపిల్లగా కొడితే తప్పేమున్నది, దీని మీద రాజకీయాలు ఎందుకు అని అన్నారు. 1, 2 అయిపోయింది. మళ్ళీ కేంద్ర మంత్రి అయిన ఇంకో ప్రోటోకాల్ వచ్చింది. ఏది? తాగొచ్చు, తినొచ్చు, అమ్మాయిలను పాడు చేయొచ్చు, నో కేస్ నథింగ్ అని చెప్పి ఈరోజు కొత్త రూల్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అందులోనే చాలామంది అమ్మాయిలు బలి కావచ్చు. అందులో ఒక అమ్మాయి మాత్రం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ దాకపోయింది, వాళ్ళు సహకరించింది, కేసులు వేసింది, మేము ఊపుకునే సవాలే లేదని చెప్పేసి ఈరోజు ఎవరో ఒకరు తెగిస్తారు కదా, ఆ విధంగా ఆమె తెగిరిచింది. ఈరోజు అమ్మాయి గట్టిగా కొట్లాడుతూ ఉంది. ఈ తరుణంలో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆయన అక్యూజ్ను అక్కడ నరేంద్ర మోడీ మీటింగ్లో ఇద్దరు కలుసుకున్నారు. మా నరేంద్ర మోడీ చెప్పిండ్రో ఎవరో చెప్పిండ్రో వీళ్ళ కొడుకు అరెస్ట్ కాకుండా చూడమని అన్నారు. తెలంగాణ పోలీసులు గట్టి వాళ్ళు ఆయన దేవనికన్నా పట్టేయగల అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పిందని చెప్పి మరి ఏదో తీసుకుపోయి ఆయన చాలా భద్రంగా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు, ఎక్కడ దొరకకుండా. అదేదా ఇవాళ కేసు విచారణ కాబట్టి రేపు నేను సిట్టుకు వస్తా అని చెప్పాడు. మరి రేపటి దినాన అక్కడ కోర్టులో రేపు విచారణ ఉన్నది. అంటే ఈరోజు సిట్ విచారణ రేపు. సిట్ అంటే ఏందో తెలుసు, ఒకసారి నేను చూపెడతా సిట్ అంటే ఏందో. సిట్ అని ఎవరు, ఇదేంది ఇప్పుడు ఏంటిది? నేను స్టాండ్ కదా, అయిపోయింది ఇక అంతే, పోస్కో క్లోజ్. అర్థమైందా? అయిపోయి సిట్ అంటే అదే అబ్బా, సిట్ అని పేరు అందుకనే పెట్టిండ్రు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు అది, ఇది పోస్కో అంటే ఇది. కాబట్టి ఇది మోసం చేయనికి, జనాన్ని మోసం చేయనికి వేసింది సిట్టు, కాలయాపన చేయనికి ఇచ్చి సిట్టు. మార్నింగ్ కమ్, ఈవినింగ్ కమ్, టుమారో కమ్, డే ఆఫ్టర్ టుమారో కమ్ అని చెప్పి సాగదీయనికి పెట్టింది. మొత్తానికి బ్రదర్, ఒక అమ్మాయికి అన్యాయం చేసిన ప్రభుత్వం బ్రదర్, ప్రతి ఒక్కరు ఒకటి, అందరు కోర్టులతో న్యాయం జరగకపోవచ్చు, ఎక్కడ న్యాయం జరగకపోవచ్చు, కానీ ప్రకృతి ఉన్నది ఒకటి. అర్థమైందా? నువ్వు బండి సంజయ్ 1000 సంవత్సరాలు ఏం బతకాడు, అందరు కూడా అయిపోతాడు. ఆయన 10-20 ఏళ్ళకు 10 సంవత్సరాలు గిట్కాలు అన్ని తింటారు కాబట్టి 5 ఏళ్ళకే పోతాడు. ఈమె ఉసురు దాకా ఇంకా జల్దే పోతాడు. కానీ రేపు ఈ నేచర్ ఉన్నది చూసినావా, నేచర్ ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది.
ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈరోజు ఇంతమంది ఒక తాటి మీదకి వస్తారని ఏ రోజు అనుకోలే. ఇది మొన్నటి దినాన్నే క్లోజ్ ఈ కేసు, అర్థమైందా? 3 రోజుల క్రితమే క్లోజ్ ఇది. అసొంటిది స్టేషన్ బెయిల్తో వచ్చేది, ఇలా కోర్టు బెయిల్ దాకా పోయింది. ఎందుకు? ఒకరి తర్వాత ఒకరు అలా డీజీపీ ఇంటికాడ ఎప్పుడైతే ధర్నా పెట్టి అక్కడికే స్టార్ట్. ఇక ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఇందాక చెప్పినా చూసినావా? ప్రధాన ప్రతిపక్షము క్యారమ్ బోర్డు ఆడతాదబ్బా, క్యారమ్ బోర్డా, చెస్ ఆడేది, కబడ్డీ ఆడాలి, మైదానంలో తినాలి. కబడ్డీ ఏందో డీజీపీ ఆఫీస్ కాడ చూపించిన, కబడ్డీ ఏందో రేవంత్ రెడ్డి ఇంటికాడ చూపించిన. ప్రతిపక్షం అది చేయాలి. ఇది కాదు కరపత్రం, ఈయన తెలుసా మీకు, ఈయన ఎప్పుడన్నా చూసిండ్రా అని మెట్రోలో తిరుగుతారా? దే అల్లాకే నామని. అర్థమైందా? ఫైట్ యుద్ధం చేయాలబ్బా, కొట్లాడాలి. ఇవాళ ఒక్కడిని 3 సార్లు నీళ్ళు తాగిచ్చిన, అర్థమైందా? ప్రధాన ప్రతిపక్షము ఇవాళ రాష్ట్ర బంద్ ఇస్తే ఈ విధంగా చేస్తే ఎట్లుండేది? కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కూడా దీన్ని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత క్లోజ్ అయిదామని చూసి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫైనల్గా నరేంద్ర మోడీ గారి ఫ్రెండ్స్ కాబట్టి, అదే ఫ్యూచర్లో ఇది కూడా కావచ్చు. కాబట్టి అదే మాట ఈరోజు కవిత గారు కూడా అన్నారు. ఎవరు? సూర్ప నక్క, సూర్ప నక్క. ఆ నక్క ఏమన్నదంటే, ఆ నక్కలకే నక్క ఆమె ఏమన్నదంటే, లేదు ఇలా ఏమన్నా పాపం చిన్న పిల్లగాడు, పసి పిల్లగాడు ఓ రేపు చేసుకుంటే ఏం పోయింది, ఒక అమ్మాయి జీవితం పాడు చేస్తే ఏం పోయింది అని చెప్పి ఆమె చెప్పుకునే బ్రదర్. ఏమైనా బ్రదర్, ఏది బొంగుల తయారు చేస్తారు కానీ బ్రదర్, ఇది ఏమన్నా ఉండని, ఏదన్నా ఉండని బ్రదర్. నీ మేజరే అంటే రేపు చేస్తావా? మేజర్ రేపు చేస్తా? అరే బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా, నీ కొడుకు అంత పెద్ద వీరుడే అయితే, అంత పెద్ద ఆటగాడు అయితే, నువ్వు సపరేట్గా ఒకటి ఏర్పాటు చేయాలి నాకు భజన, అర్థమైందా? ఓపెన్ ఎయిర్ లాగా తయారు చేయ, ఒక 4 మంచాలే, 10 మందిని చిలికత్తలను పెట్టు, ఎంత ఆడుతాడో ఆడిపి. చుట్టూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ ఛానళ్ళు, కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు, వాళ్ళతో సూపర్ పర్ఫార్మెన్స్ అని సపోర్ట్లు కూడా కొట్టిపించుకో. ఎవడొద్దంటుండు? అర్థమైందా? నీకు అంతగానం ఉంటే. కానీ మంది పిల్లలను వచ్చి బలవంతంగా చేస్తే మాత్రం ఎవడు ఊకోడు, చెప్పు దెబ్బలు తప్పాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఒక సామాన్యులు కేసు అయితేనేమో ఇది వేరే లెక్క ఉండేది. ఇప్పుడు ఇది ఒక పెద్ద బడాబాబులు కాబట్టి, ఒక కేంద్ర మంత్రి కాబట్టి, అంటే ఈ కేసు జరిగే విషయం ఏ విధంగా చూస్తారు మీరు? బ్రదర్, రేపు గుర్తుపెట్టుకో, ఎవడు చచ్చినా కానీ లాస్ట్లో, ఇప్పుడు బండి సంజయ్ చచ్చిపోయింది అనుకుందాం, బండి సంజయ్కి ఏళ్ళకి ఒక ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరం ఏళ్ళు కత్తరించి ఉంగరం గుంజుకుంటాడు కొడుకు, అర్థమైందా? ఆ ఉంగరం కూడా తీసుకుపోలేడు అనుకుంటుండేమో. రేపటి దినాల ప్రజాక్షేత్రంలో ఓడిపోయాడు బ్రదర్. నేనేమంటున్నా అంటే ఆ పిల్ల నాకు ఎవరో తెలియదు, నాకు ఛాన్స్ ఉంటే ఆ అమ్మాయిని బండి సంజయ్ మీద ఎంపీగా పోటీ చేపిస్తా, రచ్చ ఆమె చెప్పు గుర్తు చేస్తా, ఆమెకు అమ్మాయికి చెప్పు గుర్తు, ఈయనది పువ్వు గుర్తు, చెప్పు గుర్తుతోని వీడిని 100 దెబ్బలు కొట్టిపిస్తా కరీంనగర్లో. ఆ అవకాశం ఉంటే, ఆమె పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే, అర్థమైందా? ఇవాళ అసొంటోళ్ళు దెబ్బతిన్నోళ్ళు తెలంగాణలో చురకత్తులు తయారవుతారు. వాళ్ళు చీపురు పుల్లలని ఇరుస్తాం అనుకుంటారు, అవి చురకత్తులు తయారవుతాయి. నిన్నదాకా రేవంత్ రెడ్డి ఎవడబ్బా? నిన్నదాకా రేవంత్ రెడ్డి ఎవడు? పోస్టర్లు వేసుకున్నాడు, అర్థమైందా? నిన్నదాకా బ్రదరు రేపులంటే ఇట్నే అయితే ఒకరి తర్వాత ఒకరు, అర్థమైందా? అయితే ఈరోజు చురకత్తులు లెక్క తయారు. నిన్న రేవంత్ రెడ్డి వాడు పోస్టర్లు వేసుకున్నాడు, వాల్ రైటింగ్ చేసుకున్నాడు, ఇవాళ అయిండు. కాబట్టి నువ్వు అయినా కానీ మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోవద్దు. నువ్వు కార్పొరేటర్కి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ వీళ్ళకి సహాయం చేస్తున్నారు. 2000 అరే ఆయన ఇంట్లోనే ఉండబ్బా, రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. కాదంటే మీడియాను తీసుకపోయి చెక్ చేయమను, మీడియాను తీసుకుపోమని అబ్బాయి ఇవ్వడం దాంటుండు. అప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన మీడియాను వీడియోలు తీసే కదా, గుండెలు బాదుకునే కదా, డోర్లు కొట్టి తీసే కదా. మరి ఇప్పుడు తీసుకుపోమని ఇంట్లో లేడంటే అర్థమైందా? నరేంద్ర మోడీ చెప్పిండు హమారే సంజయ్ కో బచావ్ అని. కాయకు బోలేతో రేప్ కా హమారా నిజీ మామ్లా హై, అది మా సింబల్. అది మేము మా మహిళలు కూడా ఇవి మా మహిళ మనలు కూడా మాట్లాడారు, ఇది మా ఏది పరాక్రమానికి సాదృశ్యం అన్నట్టు. మేము రేపులు చేస్తాం, మా బీజేపీలు కామన్ ఇప్పటి 30 మంది రేపులలో దొరికిన మేము చేయొచ్చు అన్నట్టు. బండి సంజయ్ మీద కావాలనే చేస్తున్నారని మాట్లాడుతాం కొంతమంది. వాడే పెద్ద బొంగుగాడు అని చెప్పి వాడి మీద చేస్తారు, ఎడిట్ చేసి ఇట్నే పెట్టాలి, అర్థమైందా? ఆడొక పెద్ద బొంగుగాడు అని, వాడు పెద్ద లీడర్ అని, వాడు పెద్ద దేశకి నేత అని అయిండబ్బా. అయిండు కాదని ఎవరన్నారు? సంగప్ప చెప్తుండు కదా, సంగప్ప చెప్తుండు. సంగప్ప ఇది ప్రాంప్టర్ బ్రదరు, నాట్ ఇది. ఆయన ఇది ప్రాంప్టర్. నువ్వు ఏమని ఉండొచ్చు, ఆయన తొక్కనికి ఎవరికి అవసరం లేదు. ఆయన తొక్కినంత స్థాయికి ఎదిగిపోయిండు, ప్రధానమంత్రిని కూర్చున్నంత స్థాయికి పోయిండు. చాలా ఆయనకు
సార్ మరి ప్రధానమంత్రి గారు మొన్న చేసిన వ్యాఖ్యల మీద మీరు చెప్తారు దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, అంటే దివాలా దిశగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా? ఈ ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి. దివాలా దిశగా వెళ్ళే పరిస్థితి కనబడుతుందా? దివాలా కనబడుతుంది అవ్వ. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిండ్రు, పోలీస్ జీబులు కుదబెట్టిండ్రు, అన్ని కుదబెట్టే ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మన దగ్గర సర్వం ఇది అయిపోయింది. ఆ. అంతేనంటారా? అంతే. బంగారం కొనుక్కోదు, పెట్రోల్ కొనుక్కో, ఏం వాడకం తగ్గించమన్నారు. మోడీ చెప్పిండు కదా అబ్బా, రూపాయి వాల్యూ తగ్గిస్తా అని చెప్పిండు. అర్థమైందా? అప్పుడు కాంగ్రెస్ ఉన్న మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అన్ని ఉండే, ఈయన అన్ని కూడా బీకిండు. నెక్స్ట్ నేను అనుకుంటే బుడ్డగోషి ఇస్తారు కావచ్చు, ఇక ప్యాంట్ షర్ట్ కూడా వేసుకోకుండ్రి, బుడ్డగోషి కట్టుకుండ్రి అని చెప్పి. నిన్న పనికి మనోడు ఎంపీ ఒకడు ఉన్నాడు, చేవల్లోడు, ఎవడు విశ్వేశ్వరరెడ్డి. ఆయనకైతే పైసలు ఉన్నాయి కానీ ఆయనకి దమాకు లేదు. ఆడు నిన్న ఏమంటున్నా అంటే, పొయ్యి నూనె కాకుండా రొట్టె ఎట్లా చేయాలంట. ఇక్కడ అరే ఒక అమ్మాయి నాశనం అయిపోయింది, రాష్ట్రం తుక్కతుక్కలాడుతుంది, పొయ్యి మీద పొయ్యి పెట్టి రొట్టె ఎట్లా చేయాలి అని చెప్పి రొట్టె చేసి చూపెడుతుడు. బల్బు మాటలు కాకుంటే ఏం చెప్పు, కాడికి పోతే 10 లక్షలు ఇస్తావు నువ్వు బిల్లు. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎట్లనో నాకంటే బాగా విశ్వేశ్వరుడిని అడుగు, బ్రహ్మాండంగా చెప్తాడు. ఈ కేసులో ముందుకెళ్తారా మీరు గట్టిగా? అంటే న్యాయం జరిగేదాకా ఏది అమ్మాయి విషయం సవాల్ డౌటే కాదు బ్రదర్, సవాలే లేదు. థ్యాంక్ యూ సో మచ్.